తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికి సంబంధించి బెట్టింగులు ఇవన్నీ ఒక పక్కన నడుస్తున్నాయి. ఇవాళకి కూడా తెలుగుదేశం పార్టీనే లీడ్లో ఉంది, అసలు 100 దాటుతుంది అనేటువంటి పందాలు హయ్యెస్ట్ నడుస్తున్నాయి. వైసీపీ కంటే కూడా తెలుగుదేశం మీదనే పందాలు కాస్తున్నారు. ఖచ్చితంగా అది గెలుస్తుందనినే వాళ్ళకు ఉన్నటువంటి అంచనా. అందుకనే బెట్టర్స్ కూడా 1,00,000కి 2 లక్షలు కాదు 2.5 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం కూటమికి అంత హవా ఉంది, అంత మెజారిటీ ఉందని. 1,00,000 రూపాయలు కడితే 2.5 లక్షలు ఇచ్చేందుకు సిద్ధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అది ఒక పక్కన నడుస్తుంది బెట్టింగ్ ఆస్పెక్ట్లో. ఇకపోతే మరొక వైపున విదేశాల్లో జరుగుతున్నటువంటిది కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ జరుగుతుంది. బ్రిటన్లో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీలకు సంబంధించిన అభిమానుల అంచనా మాత్రం ఆ కూటమికి 100 నుంచి పైనే సీట్లు వస్తాయని, 100 నుంచి 120 దాకా వస్తాయి అన్నటువంటిది అంచనా వేస్తున్నారు. పెద్ద ఎత్తున బ్రిటన్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, అంటే బ్రిటన్లో ఉన్నటువంటి సాధారణ ఎన్ఆర్ఐలు చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కూటమికి 100 నుంచి 120కి పైనే వస్తాయి అన్నటువంటిది వాళ్ళకు ఉన్నటువంటి అంచనా అన్నటువంటిది.